హాయ్ పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ విందామా? అనగనగా ఒక ఊరిలో రాబర్ట్ అనే చాకలి ఉండేవాడు. అతని దగ్గర బ్రునో అనే గాడిద ఉండేది. రాబర్ట్ బ్రునోని చాలా బాగా చూసుకునేవాడు. బ్రునోకి సంగీతం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పక్షుల కిలకిల రావాలు వింటూ తను కూడా అలాగే తీయగా పాడాలని కలలు కనేది. హే బ్రూనో, వచ్చేసావా? సరే, ఈరోజు అయితే చాలా పనుంది మనకు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? సరే రా, బట్టలు ఇచ్చేసి వద్దాం. బాస్, నేను పక్షుల పాటలు వినడానికి అడవిలోకి వెళ్ళాను బాస్. అవి పాటలు భలే పాడతాయి బాస్. నేను ప్రతిరోజు అడవికి వెళ్ళి అవి పాడే పాటలు వింటూ నేను పాటలు నేర్చుకుంటున్నాను బాస్. అవునా, నువ్వు పాటలు నేర్చుకుంటున్నావా? అవును బాస్, నాకు పాటలు పాడాలంటే చాలా ఇష్టం బాస్. నాకు పెద్ద సింగర్ అవ్వాలని కోరిక బాస్. అవునా, అలా అయితే ఒకసారి నీ పాటని మా అందరికీ రేపు వినిపించు, మేము కూడా వింటాం. సరే బాస్, రేపు కలుద్దాం. అందరి ముందు బాగా పాడాలన్న కోరికతో బ్రూనో ఆ రోజంతా తనదైన శైలిలో బాగా సాధన చేసింది. ఆ మరుసటి రోజు రానే వచ్చింది. హే, అందరూ చప్పట్లు కొట్టండి, ఇప్పుడు మన బ్రూనో పాట పాడుతుంది. 1 2 3. నీ ఎవరు ఆపరే, నేను వెళ్ళాకున్నాను నీ పాట. బ్రూనో, నీకు పాట పాడాలన్న దృఢ సంకల్పం ఉంది, కానీ పక్షిలా పాట పాడడం నీ వంతు కాదు. అలా ఎంత చెప్పినా వినకుండా తన పాటతో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేది. కానీ బ్రూనో వినలేదు. తను అడవిలోకి వెళ్ళి అక్కడ జంతువులకు తన గొప్ప గాత్రం వినిపించాలని నిర్ణయించుకుంది. బ్రూనో ఒక చెట్టుపై మధురంగా పాడుతున్న కోయిలను చూసింది. ఇప్పుడు చూడు అని చెప్పి బ్రూనో లోతైన శ్వాస తీసుకొని పాట పాడడం మొదలుపెట్టింది. బ్రూనో పాట వినలేక పక్షులన్నీ చెవులు మూసుకున్నాయి. బ్రూనో, పాట అనేది పెద్ద శబ్దం కాదు, సరైన స్వరంలో పాటించడమే. కోకిల మాటలు విన్న బ్రూనో బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. బ్రూనో మరోసారి ప్రయత్నించింది, కానీ ఎంత ప్రయత్నించినా కోయిలలాగా పాడలేకపోయింది. చేసేదేమీ లేక నిరాశతో తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. పాపం బ్రూనో ఇలా చాలా కాలం బాధపడింది. ఇలా ఉండగా బ్రూనో ఒకరోజు ఒక ముసలి గాడిదని కలుస్తుంది. ఆ ముసలి గాడిద బ్రూనో ఏదో బాధలో ఉందని గ్రహించి ఇలా అంటుంది. ఏమైందిరా చిన్నోడా, నీ ముఖం చూస్తే ఏదో నిరాశగా ఉన్నావు. అవును తాత, నేనేమో పక్షుల పాటలు వింటా వాటిలాగే అందంగా పాటలు పాడాలనుకుంటా ఉంటే నా గొంతేమో అందరిని భయపెడతా ఉంది తాత. ఏం చేయమంటావా? అసలు నువ్వు పక్షులను ఎందుకు అనుకరించాలిరా? ప్రతి ఒక్కరికి తమ సొంత శబ్దం ఉంటుంది. నీకు తెలియని విషయం ఏమిటంటే, పాట అనేది స్వరానికే కాదు, మనసుకు సంబంధించింది. అంటే తాత, నా స్వరం ఎలా ఉన్నా సరే నిజంగా హృదయపూర్వకంగా పాడితే అది కూడా అందంగా ఉంటుందంటావా? ఖచ్చితంగా రా చిన్నోడా. ముసలిగాడిద మాటలు విన్న బ్రూనోకి ఏదో తెలియని ధైర్యం వచ్చింది. ఒక పొలంలో కొన్ని గాడిదలు అందంగా లయబద్ధంగా రాగాన్ని సృష్టిస్తున్నాయి. అలా వాటితో కలిసి తనదైన శైలిలో అందమైన సంగీతాన్ని సృష్టించింది. అలా బ్రూనో కఠోర సాధన చేసి అందంగా పాట పాడడం నేర్చుకొని అందరి దగ్గర శబాష్ అనిపించుకుంది. అలా బ్రూనో తన అందమైన సంగీతంతో చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆ తర్వాత బ్రూనో ఆత్మసంతృప్తితో జీవించడం కొనసాగించింది. ప్రతి ఒక్కరికి తమదైన ప్రతిభ ఉంటుంది. ఇతరులను అనుకరించాల్సిన అవసరం లేదు. మీ సహజమైన ప్రతిభ మిమ్మల్ని విశేషంగా చేస్తుంది. బాయ్ పిల్లలు, కథ నచ్చిందా?